I love you. Welcome back to RS Academy. This is Ravi. Exam question. State and prove the Bayes theorem on probability. చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇది చాలా సింపుల్ చెప్తాను చూడండి. ఇఫ్ E1, E2, E3 and up to En are the n mutually exclusive and exhaustive events of a random experiment with P of Ei is not equals to 0 and A is any event P of A is not equal to 0, then ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం ప్రూఫ్ వేసుకోండి. సపోజ్ ఇఫ్ E1, E2, E3 up to the En are n mutually exclusive events, mutually exclusive and exhaustive events, exhaustive. ఓకే, అంటే ఇప్పుడు E1, E2, E3 అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంట అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంట. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒక సెట్ ఇది E1, ఇది E2 అనుకుందాం. సో ఇది E1, ఇది E2, ఈ మధ్యలో ఉండే స్పేసే మనకి కామన్ ఫ్యాక్టర్స్ అంటే కామన్ ఎరా అంటాం. అయితే E1, E2 ఇలా ఉన్నప్పుడు వీటి మధ్యలో కామన్ లేదు కాబట్టి, కామన్ ఏరియా లేదు కాబట్టి అప్పుడు ఏమంటాం? వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి నల్ వస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే వీటిలో ఏమీ కామన్ లేవు. సో ఫర్ సపోజ్ E1 సెట్ వచ్చేసి 2, 4 అనుకుందాం. E2 ఇది 5, 6. సో ఈ సెట్లో కామన్ థింగ్స్ ఏమున్నాయా? లేదు కదా. సో ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? కామన్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకే, అందుకోసమే ఇవన్నీ E1, E2, E3 అప్ టు En ఇవన్నీ ఏంటివి? మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే దేర్ఫోర్ E1 ఇంటర్సెక్షన్, E2 ఇంటర్సెక్షన్, E3 ఇంటర్సెక్షన్, సో ఆన్ అప్ టు ఇంటర్సెక్షన్ En ఈజ్ ఈక్వల్స్ టు నల్. ఎందుకంటే నో కామన్ ఫ్యాక్టర్స్. అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే ఇది ఇంటర్సెక్షన్ కదా, యూనియన్ చేయండి. యూనియన్ అంటే ఏంటి? యాడింగ్. E1 యూనియన్ E2 యూనియన్ E3 సో ఆన్ అప్ టు En మనం చేస్తే మనకి ఏమొస్తుంది? ఎస్ రావాలి. అంటే మనము ఈ ఈవెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? ఎస్ అనేది రావాలి. అదే ఎగ్జాస్టివ్ ఈవెంట్. మీకు క్లియర్ కట్ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం యాజ్ పర్ బేస్ థియరం ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ వాడు ఇచ్చిన వాళ్ళకి మనం రాసుకున్నాం. సో మనం సమ్లోకి వెళ్దామా? ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేయాలంటే ఏంటంటే పెద్ద యూ ఏంటి బిగ్ యూ వేసుకుని ఇది 1 నుంచి ఉంది కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్కడ దాకా ఉంది? n దాకా ఉంది కాబట్టి n. ఇవన్నీ ఏంటి? E1 కాబట్టి నేను I వేసుకున్నా. ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. సో నేను ఇవన్నీ యాడ్ చేసేసాను ఇక్కడ, అందుకోసమే పెద్ద యూ వేసుకున్నాను. I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈక్వల్స్ టు ఎస్. ఓకే, సో ఇలా ఉంది. ఇలా మనకు కండిషన్తో వచ్చింది. మనం 1 కండిషన్ అనుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో మామూలుగా ఒక ఏ అనేది సబ్సెట్ టు ఎస్ అనుకుంటున్నాం. అప్పుడు ఏకి ఎస్కి రెండింటి మధ్యలో నేను ఇంటర్సెక్షన్ చేస్తే, నాకు ఏ వస్తుంది. అదే ఏ కాకుండా బి సబ్సెట్ టు ఎస్ అనుకుని ఇప్పుడు బికి అండ్ ఎస్కి ఇంటర్సెక్షన్ చేస్తే నాకు ఏమొస్తుంది? బి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఎస్లో A to Z దాకా ఉంటుంది. ఎస్ అంటే ఏంటి? శాంపుల్ స్పేస్. ఎస్ అంటే ఏంటి? అన్నీ ఉంటాయి. అప్పుడు ఏతో కంపారిజన్ చేస్తే ఏనే వస్తుంది, బితో కంపారిజన్ చేస్తే బి వస్తుంది, సితో కంపారిజన్ చేస్తే సి వస్తుంది. కాబట్టి రైట్. సో
ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ చేసానికి మనకి ఏమొస్తుంది ఏ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటిది? రైట్, అది వేసుకోండి. ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ బదులు రాసుకుంటున్నాను. ఎన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈఐ ఎస్ ఈక్వల్స్ టు రాసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది బయట తీసుకుని ఈ ఏకి ఈఐకి మధ్యలో ఇంటర్సెక్షన్ వేసుకుందాం. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇది బయట తీసుకుంటాం కదా, సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ రెండు రాసేసుకుంటున్నాను. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈఐ. ఓకే, సో రైట్, ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అప్లై చేయండి. పి ఆఫ్ ఏ, సో దీనికి ప్రాబబిలిటీ అప్లై చేస్తే మనకి సమ్మేషన్గా మారిపోతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎన్. ఓకే, దీనికి ప్రాబబిలిటీ అప్లై చేస్తే దీనికి ప్రాబబిలిటీ వేసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఇలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుంది కాబట్టి మనకి మల్టిప్లికేషన్ థిరం వైజ్గా ఏమొస్తుందో చూద్దాం. మల్టిప్లికేషన్ వైజ్గా మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫార్ములా వేసి చూపిస్తాను చూడండి. సో యాజ్ పర్ ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇలా ఉందనుకుందాం. అలా ఉంటే ఇలా వేసుకోవచ్చు. పి ఆఫ్ బి ఏంటి? పి ఆఫ్, చూడండి నేను బీకి అప్లై చేసా ఫస్ట్, అందుకోసం నాకు పి ఆఫ్ బి వచ్చింది. పి ఆఫ్ ఇక్కడ బి ఉంది కాబట్టి కింద పక్కన కింద కూడా నాకు బి రావాలి, పైన ఏ. ఇది ఒక ఫార్ములా. ఇంకొకటి రాసుకోవచ్చు ఎలాగంటే ఈ పి ఆఫ్ బి కదా, ఇలా కూడా రాసుకోవచ్చు కావాలంటే. పి ఆఫ్ ఏ ఇక్కడ ఏముంది అది కింద ఉండాలి, అంటే ఇక్కడ ఏ ఉంటే ఏ ఉండాలి, బి ఉంటే బి ఉండాలి. ఓకే, బి ఇలా 2 కండిషన్ రాసుకోవచ్చు. ఇది మల్టిపుల్ థియరం వైజ్గా ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏం చేసుకోవాలి? పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి, లేదా పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ వేసుకోవచ్చు. దాని వైజ్గా ఇది ఎలా వేసుకోవచ్చు? ఇప్పుడు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎన్. దీనికి దీని మొత్తం వేసుకోవచ్చు. నేను ఈ ఫస్ట్ వేసుకుంటున్నాను, అంటే పి ఆఫ్ ఈఐ. పి ఆఫ్ ఈఐ అంటే బి కదా, పి ఆఫ్ బి బదులు పి ఆఫ్ ఈఐ. పి ఆఫ్ ఈఐ ఇక్కడ ఏ వేసుకుంటున్నా. ఓకే, నాకు ఇలా వచ్చింది. ఓకే, సో ఇది 2 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ దాకా మనకి పిఏ వాల్యూ వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి ఏముంది? ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ మనకి తీసుకుని ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? పి ఆఫ్ ఈకే బై ఏ. సో పి ఆఫ్ ఈకే బై ఏ ఇలా బై ఫామ్ ఉన్నప్పుడు మనము కండిషన్ ప్రాబబిలిటీ థియరం వైజ్గా మనం వేసుకోవాలి. ఇలా బై ఫామ్ ఉన్నప్పుడు సింపుల్గా ఏం వేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ కింద ఏముంది అదే వేసేసుకోవచ్చు. పి ఆఫ్ ఏ కింద ఏముంది? పి ఆఫ్ ఏ అదే వేసేసుకున్నాను. నెక్స్ట్ పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఓకే ఏ వేసుకున్నా. ఇది కండిషన్ ప్రాబబిలిటీ వైజ్గా ఫార్ములా రాసి చూపిస్తాం కావాలంటే చూడండి. ఓకే, ఫార్ములా రాసి చూడండి. పి ఆఫ్ ఏ బై బి పోనీ రాసి చూడండి. పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్స్ టు పి ఆఫ్ బి బై ఏ చూపిస్తున్నాను. అంటే పి ఆఫ్ ఏ ఏంటి? పి ఆఫ్ ఏ నెక్స్ట్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్
ఏ పి బి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, సో అదే విధంగా మనం నాకు ఇది వచ్చింది పి ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏంటి పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ వచ్చింది. ఓకే, సో వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ వాల్యూ? సెకండ్ ఈక్వేషన్ చూడండి. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ పి ఆఫ్ ఏ వాల్యూ ఏంటి అది వేసుకుంటున్నాను. పి ఆఫ్ ఏ వాల్యూ ఏంటి? సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 n పి ఆఫ్ ఈఐ పి ఆఫ్ ఏ బై ఈఐ. పి ఆఫ్ ఏ వాల్యూ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనికి ఏం వేసుకోవాలి? మల్టిపుల్ థీరం. చూడండి, మల్టిపుల్ థీరం వైజ్గా ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను నేను. పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. అలా వేసుకుంటే ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఏంటి ఇక్కడ? పి ఆఫ్ ఈకే పి ఆఫ్ ఈకే. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ ఇలా వచ్చింది. సో అకార్డింగ్ టు ది ఫార్ములా వైజ్గా ఏంటి? పి ఆఫ్ ఏ కింద ఏ, అలానే ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది కాబట్టి ఈకే బై ఇదిగో ఈకే, ఇదిగో ఈకే. సో మనం ఏం అప్లై చేసాం? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ ఫార్ములా అప్లై చేస్తే మనకి వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ మనం వేసుకుని మనకి ఆర్హెచ్ఎస్ వచ్చింది. చూడండి, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సమ్మేషన్ ఆఫ్ ఎన్ బై ఐ ఈక్వల్స్ టు 1 పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో ఇది స్టూడెంట్స్ సింపుల్గా నేను ఏం చేశానంటే ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే ఏంటో మీకు చెప్పాను. ఈక్వల్స్ టు నల్ సెట్ అండ్ ఈక్వల్స్ టు ఎస్ అని. ఎప్పుడైతే కామన్ చూస్తామో కామన్ ఉండవు కాబట్టి నల్ సెట్, అన్నీ కలిపితేనేమో ఎస్ అని. సో అన్నీ కలిపి చూపించి మీకు ఎస్ అని చూపించాను. దాని తర్వాత ఏఈ సబ్సెట్ టు ఎస్ అని. సో ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ అని చెప్పి సో ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది బయట తీసుకున్నాను. ప్రాబిలిటీ అప్లై చేస్తే ఇది కాస్త మనకి సమ్మేషన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను మల్టిపుల్ థీరం అప్లై చేస్తే నాకు అలా వచ్చింది. పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ వచ్చింది. దాని తర్వాత నేను ఎల్హెచ్ఎస్ తీసుకుని సో కండిషన్ ప్రాబిలిటీ థీరం అప్లై చేస్తే ఆ ఫార్ములా అప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇగో పి ఆఫ్ ఏ ఇదిగోండి. సో పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ వచ్చింది. దాని తర్వాత పి ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? సో ఇది కదా, అది నేను డైరెక్ట్ ఇక్కడ వేసేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మల్టిపుల్ థీరం ఫార్ములా అప్లై చేశాను. అప్లై చేస్తే పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే వచ్చింది. సో ఓవరాల్గా మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయిపోయింది. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. బాయ్.